బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ ధారావాహిక ప్రాథమిక హక్కుల నుండి సంక్లిష్టమైన చట్టపరమైన వివాదాల వరకు అన్నింటినీ కవర్ చేస్తుంది. ఇది అందుబాటులో ఉండే మరియు సమగ్రమైన ఫార్మాట్లో అందించబడుతుంది. మరింత చట్టబద్ధంగా అక్షరాస్యత కలిగిన సమాజాన్ని పెంపొందించడమే మా లక్ష్యం. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని 75వ సెక్షన్ పునరావృత నేరాలకు పాల్పడేవారికి మెరుగైన శిక్షను వివరిస్తుంది. అలవాటుగా కొన్ని నేరాలకు పాల్పడే వ్యక్తులు సమాజానికి ఎక్కువ ముప్పు కలిగిస్తారని, అందువల్ల అటువంటి ప్రవర్తనలను నిరోధించడానికి మరియు ప్రజలను రక్షించడానికి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాలని ఈ నిబంధన గుర్తిస్తుంది. ఐపీసీ 75వ సెక్షన్ ఇలా పేర్కొంది: మునుపటి నేరారోపణ తర్వాత 12వ అధ్యాయం లేదా 17వ అధ్యాయం కింద నిర్దిష్ట నేరాలకు మెరుగైన శిక్ష. ఎవరైనా దోషిగా నిర్ధారించబడినవారు భారతదేశంలోని ఒక న్యాయస్థానం ద్వారా ఈ కోడ్ యొక్క 12వ చాప్టర్ లేదా 17వ అధ్యాయం ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంబంధించి ఒక కాలానికి జైలు శిక్ష విధించబడుతుంది. 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ అధ్యాయాలలో దేనిలోనైనా శిక్షింపదగిన నేరానికి పాల్పడి అలాంటి కాలానికి జైలు శిక్ష విధించబడుతుంది. అటువంటి ప్రతి తదుపరి నేరానికి జీవిత ఖైదు లేదా కోర్టు విధించే జైలు శిక్షకు లోబడి ఉంటుంది. అటువంటి చివరి నేరానికి అతను శిక్షించబడే దానికంటే రెట్టింపు కంటే ఎక్కువ కాదు. అదే నేరానికి ఈ కోడ్ ప్రకారం శిక్షార్హమైనది. వివరణాత్మక వివరణ 1. అలవాటు నేరస్తులను లక్ష్యంగా చేసుకోవడం. 75వ సెక్షన్ యొక్క ప్రాథమిక లక్ష్యం నిర్దిష్ట నేర ప్రవర్తనలలో పదే పాల్గొనే వ్యక్తులతో వ్యవహరించడం. ఇది చట్టాన్ని ఉల్లంఘించే విధానాన్ని సూచిస్తుంది. అటువంటి అలవాటు నేరస్థులు వారి చరిత్రను బట్టి ప్రామాణిక శిక్షా చర్యలకు తక్కువ గ్రహణశక్తిని కలిగి ఉండవచ్చు, తద్వారా కఠినమైన జరిమానాలు అవసరం. 2. కవర్ చేయబడిన నిర్దిష్ట అధ్యాయాలు. ఈ నిబంధన ప్రత్యేకంగా 12వ అధ్యాయం ప్రభుత్వ సేవకులపై నేరాలు, ప్రజా న్యాయాన్ని అడ్డుకోవడం మొదలైన వాటికి సంబంధించినది. మరియు 17వ అధ్యాయం నకిలీ, ఫోర్జరీ మరియు మోసపూరిత నేరాలకు సంబంధించి కిందకు వచ్చే నేరాలపై దృష్టి పెడుతుంది. ఈ అధ్యాయాలు సామాజిక క్రమాన్ని మరియు విశ్వాసాన్ని గణనీయంగా దెబ్బతీసే నేరాలను కలిగి ఉంటాయి, ప్రత్యేకించి అలవాటుగా చేసినప్పుడు. 3. మెరుగైన శిక్ష. ఒక వ్యక్తి పేర్కొన్న అధ్యాయాలలో దేనిలోనైనా ఒకసారి దోషిగా నిర్ధారించబడిన తర్వాత అదే అధ్యాయాల క్రింద మరొక నేరానికి పాల్పడినట్లయితే విధించిన శిక్షను గణనీయంగా పెంచవచ్చు. ఈ సెక్షన్ కోర్టుకు జీవిత ఖైదు విధించడానికి లేదా తదుపరి నేరానికి శిక్ష అనుభవించిన జైలు శిక్ష వ్యవధి కంటే రెట్టింపు జైలు శిక్షను విధించడానికి అధికారం ఇస్తుంది. 4. మునుపటి నేరారోపణ ఒక ముందస్తు షరతుగా. పేర్కొన్న అధ్యాయాల ప్రకారం నేరానికి సంబంధించి వ్యక్తి గతంలో భారతదేశంలోని ఒక న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారించబడితే మాత్రమే మెరుగైన శిక్ష వర్తిస్తుందని గమనించడం చాలా ముఖ్యం. 5. నిరోధం మరియు సామాజిక రక్షణ. 75వ సెక్షన్ వెనుక ఉన్న హేతువు 2 రెట్లు. మొదటిది పునరావృత నేరస్థులను తదుపరి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడం మరియు రెండవది పదే తీవ్రమైన నేరాలకు పాల్పడే వ్యక్తుల నుండి సమాజాన్ని రక్షించడం. కఠినమైన జరిమానాలు విధించడం ద్వారా ఈ విభాగం తిరిగి నేరం చేసే ఖర్చును నిషిద్ధంగా అధికం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 6. గ్రావిటీ మరియు రెసిడివిజం ప్రతిబింబించడం. మెరుగైన జరిమానాలు పునరావృత నేరస్థులు చేసిన నేరాల యొక్క పెరిగిన గురుత్వాకర్షణకు న్యాయ వ్యవస్థ యొక్క గుర్తింపును సూచిస్తాయి. అటువంటి వ్యక్తులు ఒకసారి జరిమానా విధించబడి తిరిగి నేరం చేయడాన్ని ఎంచుకుంటే అధిక స్థాయిలో నేరాన్ని మరియు పునరావృతతను ప్రతిబింబిస్తారు. 7. న్యాయ విచక్షణ మరియు పర్యవేక్షణ. 75వ సెక్షన్ మెరుగైన శిక్షల కోసం
ఫ్రేమ్వర్క్ను అందించినప్పటికీ ఇది ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన విచక్షణను కలిగి ఉంది. ఇది సాధారణ నేరస్తులకు కఠినమైన జరిమానాల అవసరాన్ని చట్టం అంగీకరిస్తున్నప్పటికీ ఇది వ్యక్తిగత పరిస్థితుల యొక్క ప్రాముఖ్యతను మరియు శిక్షలో దామాషా సూత్రాన్ని కూడా గుర్తిస్తుంది. 8 పునరావాసం మరియు శిక్ష మధ్య సంతులనం. నేరస్తులకు పునరావాసం కల్పించడం మరియు వారిని శిక్షించడం అనే లక్ష్యాల మధ్య ఐపీసీ యొక్క సమతుల్యతకు ఈ నిబంధన నిదర్శనం. మొదటిసారి నేరస్తులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ చట్టాన్ని పదే నిర్లక్ష్యం చేసేవారు కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారు. ఇది నిరోధం మరియు ప్రజారక్షణ యొక్క ద్వంద్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క 75వ సెక్షన్ అనేది కోడ్ యొక్క అనుకూలత మరియు న్యాయం పట్ల సూక్ష్మమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. నేరస్తులందరూ ఒకేలా ఉండరని మరియు అలవాటైన నేరస్తులు ఒక ప్రత్యేకమైన సవాలుగా ఉంటారని గుర్తించి నిర్దిష్ట ప్రాంతాల్లో పునరావృతమయ్యే నేరాలకు మెరుగైన జరిమానాలను ఈ నిబంధన తప్పనిసరి చేస్తుంది. అలా చేయడం ద్వారా ఇది సామాజిక ప్రయోజనాలను పరిరక్షించడానికి, తిరిగి నేరస్తులను నిరోధించడానికి మరియు నేరం మరియు నేరస్తుడి చరిత్ర రెండింటికీ అనులోమానుపాతంలో శిక్ష విధించాలనే సూత్రాన్ని సమర్థిస్తుంది. నేరం యొక్క స్వభావం, సమాజంపై ప్రభావం మరియు నేరస్తుడి చరిత్ర అన్నింటినీ నిశితంగా పరిగణలోకి తీసుకునే క్రిమినల్ న్యాయం కోసం సమగ్రమైన మరియు సమతుల్యమైన విధానానికి ఐపీసీ యొక్క అంకితభావాన్ని ఈ విభాగం నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. श्रृंखला में मौलिक अधिकारों से लेकर जटिल कानूनी विवादों तक सब कुछ शामिल है, जो एक ऐसे प्रारूप में प्रस्तुत किया गया है जो सुलभ और संपूर्ण दोनों है. हमारा लक्ष्य एक अधिक कानूनी रूप से साक्षर समाज का निर्माण करना है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 75 कुछ बार अपराध करने वालों के लिए बढ़ी हुई सजा से संबंधित है. यह प्रावधान मानता है कि जो व्यक्ति आदतन कुछ अपराध करते हैं वे समाज के लिए बड़ा खतरा पैदा करते हैं और इसलिए ऐसे व्यवहार को रोकने और जनता की सुरक्षा के लिए सख्त दंड का सामना करना चाहिए. आईपीसी की धारा 75 में कहा गया है, पिछली सजा के बाद अध्याय 12 या अध्याय 17 के तहत कुछ अपराधों के लिए बढ़ी हुई सजा, जो भी दोषी ठहराया गया हो. भारत में किसी न्यायालय द्वारा इस संहिता के अध्याय 12 या अध्याय 17 के तहत 3 साल या उससे अधिक की अवधि के कारावास के साथ दंडनीय अपराध के लिए इनमें से किसी भी अध्याय के तहत दंडनीय किसी भी अपराध का दोषी होगा जिसमें समान अवधि के लिए कारावास की सजा होगी, ऐसे प्रत्येक बाद के अपराध के लिए आजीवन कारावास की सजा होगी. या न्यायालय द्वारा दिए जाने वाले कारावास की सजा जिसकी अवधि उस अंतिम अपराध के लिए दंडित की जा सकने वाली अवधि से दोगुनी न हो, बशर्ते कि उसी अपराध के लिए सजा इस संहिता के तहत दंडनीय हो. विस्तृत विवरण. 1. आदतन अपराधियों को निशाना बनाना. धारा 75 का प्राथमिक उद्देश्य उन व्यक्तियों से निपटना है जो बार बार विशिष्ट आपराधिक व्यवहार में संलग्न होते हैं, जो कानून तोड़ने के पैटर्न का संकेत देते हैं. ऐसे आदतन अपराधी अपने इतिहास को देखते हुए मानक दंडात्मक उपायों के प्रति कम ग्रहणशील हो सकते हैं. इस प्रकार कठोर दंड की आवश्यकता होती है. 2. कवर किए गए विशिष्ट अध्याय प्रावधान, विशेष रूप से अध्याय 12 लोक सेवकों के खिलाफ अपराध, सार्वजनिक न्याय में बाधा आदि से संबंधित, और अध्याय 17 जालसाजी और धोखाधड़ी वाले अपराधों से संबंधित के अंतर्गत आने वाले अपराधों पर केंद्रित है.
इन अध्यायों में ऐसे अपराध शामिल हैं जो सामाजिक व्यवस्था और विश्वास को काफी नुकसान पहुंचा सकते हैं, खासकर जब वे आदतन किए गए हों। 3. बढ़ी हुई सजा। यदि कोई व्यक्ति बताए गए अध्यायों में से किसी एक के तहत एक बार दोषी ठहराए जाने के बाद उसी अध्याय के तहत एक और अपराध करता है, तो दी गई सजा को काफी बढ़ाया जा सकता है। यह धारा अदालत को आजीवन कारावास या उस कारावास की अवधि से दोगुनी से अधिक की सजा देने का अधिकार देती है, जिसके लिए अपराधी को बाद के अपराध के लिए सजा सुनाई जा सकती है। 4. पूर्व शर्त के रूप में पिछली सजा। यह ध्यान रखना महत्वपूर्ण है कि बढ़ी हुई सजा केवल तभी लागू होती है जब व्यक्ति को पहले निर्दिष्ट अध्यायों के तहत अपराध के लिए भारत की किसी अदालत द्वारा दोषी ठहराया गया हो। 5. निवारण और सामाजिक सुरक्षा। धारा 75 के पीछे तर्क दो गुना है। पहला, बार बार अपराधियों को आगे की आपराधिक गतिविधियों में शामिल होने से रोकना, और दूसरा, समाज को उन व्यक्तियों से बचाना जो बार बार गंभीर अपराध करते हैं। सख्त दंड लगाकर इस धारा का लक्ष्य दोबारा अपराध करने की लागत को अत्यधिक उच्च बनाना है। 6. गुरुत्वाकर्षण और पुनरावृत्ति को प्रतिबिंबित करना। बढ़ी हुई सजाएं कानूनी प्रणाली द्वारा बार बार अपराध करने वालों द्वारा किए गए अपराधों की बढ़ती गंभीरता को पहचानने का संकेत देती हैं। ऐसे व्यक्ति जिन्हें एक बार दंडित किया गया है और फिर भी दोबारा अपराध करने का विकल्प चुनते हैं, उच्च स्तर की दोषीता और पुनरावृत्ति को दर्शाते हैं। 7. न्यायिक विवेक और निरीक्षण। जबकि धारा 75 बढ़ी हुई सजाओं के लिए एक रूपरेखा प्रदान करती है, फिर भी यह न्यायपालिका को महत्वपूर्ण विवेकाधिकार प्रदान करती है। यह सुनिश्चित करता है कि जहां कानून आदतन अपराधियों के लिए सख्त दंड की आवश्यकता को स्वीकार करता है, वहीं यह व्यक्तिगत परिस्थितियों के महत्व और सजा में आनुपातिकता के सिद्धांत को भी पहचानता है। 8. पुनर्वास और सजा के बीच संतुलन। यह प्रावधान अपराधियों के पुनर्वास और उन्हें दंडित करने के लक्ष्यों के बीच आईपीसी के संतुलन का एक प्रमाण है। हालांकि पहली बार अपराध करने वालों को कुछ नरमी दी जा सकती है, लेकिन कानून के प्रति बार बार अवहेलना करने वालों को कठोर परिणामों का सामना करना पड़ता है, जो निवारण और सार्वजनिक सुरक्षा के दोहरे उद्देश्यों को दर्शाता है। निष्कर्ष। आईपीसी की धारा 75 न्याय के प्रति संहिता की अनुकूलनशीलता और सूक्ष्म दृष्टिकोण का प्रतिबिंब है। यह स्वीकार करते हुए कि सभी अपराधी एक जैसे नहीं होते हैं और आदतन अपराधी एक अनोखी चुनौती पेश करते हैं, प्रावधान विशिष्ट क्षेत्रों में बार बार अपराध करने के लिए दंड बढ़ाने का आदेश देता है। ऐसा करके यह सामाजिक हितों की रक्षा करना, संभावित दोबारा अपराधियों को रोकना और इस सिद्धांत को कायम रखना चाहता है कि सजा अपराध और अपराधी के इतिहास दोनों के लिए आनुपातिक होनी चाहिए। यह धारा आपराधिक न्याय के लिए समग्र और संतुलित दृष्टिकोण के लिए आईपीसी के समर्पण को रेखांकित करती है, जहां अपराध की प्रकृति, समाज पर प्रभाव और अपराधी के इतिहास सभी पर सावधानीपूर्वक विचार किया जाता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The series covers everything from fundamental rights to complex legal disputes, presented in a format that is both approachable and thorough. Our goal is to cultivate a more legally literate society, where individuals can confidently approach legal matters with a foundational understanding provided by our series. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 75 of the Indian Penal Code, 1860, IPC 1860, deals with the enhanced punishment for certain repeat offenders.
This provision recognizes that individuals who habitually commit certain crimes pose a greater threat to society and, therefore, should face stricter penalties to deter such behaviors and protect the public. IPC Section 75 states, enhanced punishment for certain offences under Chapter 12 or Chapter 17 after previous conviction. Whoever, having been convicted by a court in India of an offence punishable under Chapter 12 or Chapter 17 of this code with imprisonment of either description for a term of 3 years or upwards, shall be guilty of any offence punishable under either of those chapters with like imprisonment for the like term, shall be subject for every such subsequent offence to imprisonment for life, or to such imprisonment as the court may, for a term not exceeding double that for which he might have been punished for such last offence, subject to the punishment for the same offence being punishable under this code. Elaborated description. 1. Targeting habitual offenders. Section 75's primary objective is to deal with individuals who repeatedly engage in specific criminal behaviors, indicating a pattern of lawbreaking. Such habitual offenders, given their history, might be less receptive to standard punitive measures, thus necessitating stricter penalties. 2. Specific chapters covered. The provision specifically focuses on offences falling under Chapter 12, relating to offences against public servants, obstruction of public justice, etc., and Chapter 17, relating to counterfeiting, forgery, and fraudulent offences. These chapters encompass crimes that can significantly harm societal order and trust, especially when committed habitually. 3. Enhanced punishment. If an individual, after being convicted once under either of the stated chapters, commits another offence under the same chapters, the punishment meted out can be considerably enhanced. The section empowers the court to award a life sentence or any term not exceeding double the imprisonment duration for which the offender might have been sentenced for the subsequent offence. 4. Previous conviction as a precondition. It's crucial to note that the enhanced punishment applies only if the individual has been previously convicted by a court in India for an offence under the specified chapters. 5. Deterrence and societal protection. The rationale behind Section 75 is twofold. Firstly, to deter repeat offenders from engaging in further criminal activity, and secondly, to protect society from individuals who repeatedly commit serious crimes. By imposing stricter penalties, the section aims to make the cost of reoffending prohibitively high. 6. Reflecting gravity and recidivism. The enhanced penalties indicate the legal system's recognition of the increased gravity of crimes committed by repeat offenders. Such individuals, having been penalized once and yet choosing to reoffend, reflect a higher degree of culpability and recidivism. 7. Judicial discretion and oversight. While Section 75 provides a framework for enhanced punishments, it still vests significant discretion in the judiciary. This ensures that while the law acknowledges the need for stricter penalties for habitual offenders, it also recognizes the importance of individual circumstances and the principle of proportionality in sentencing. 8. Balance between rehabilitation and punishment. The provision is a testament to the IPC's balance between the goals of rehabilitating offenders and punishing them. While first-time offenders might be granted some leniency, those demonstrating a repeated disregard for the law face sterner consequences, reflecting the dual objectives of deterrence and public protection. Conclusion. Section 75 of the IPC is a reflection of the Code's adaptability and nuanced approach to justice. Recognizing that not all offenders are alike and that habitual criminals pose a unique challenge, the provision mandates enhanced penalties for repeat offenses in specific areas. By doing so, it seeks to protect societal interests,
deter potential reoffenders, and uphold the principle that punishment should be proportional to both the crime and the criminal's history. This section underscores the IPC's dedication to a holistic and balanced approach to criminal justice, where the nature of the offense, the impact on society, and the offender's history are all meticulously considered. If we are responsible, the future will be good for the future generations.